జీవితాన్నే చేంజ్ చేస్తుంది. నీ జీవితం ఒక చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే బిజినెస్ ఆపర్చునిటీ కాబట్టి వినాలి. నువ్వు చేస్తావా చేయవ తర్వాత, ముందు విన్న తర్వాత డెసిషన్ తీసుకో. సో హార్ట్లీ వెల్కమ్ టు న్యూ బిగినర్స్. కొత్త వాళ్ళందరూ కూడా వన్స్ అగైన్ హార్ట్లీ వెల్కమ్. సో ముందుగా ఇక్కడ చూడండి, నేను ఈ సెషన్ ఇప్పటికీ చాలా సార్లు చెప్పినా, సో మళ్ళీ చెప్తున్నా. సో ఇక్కడ నేను ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసినా ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు నేను దీని గురించి మాట్లాడతా. మనీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, నోటితో మాట్లాడే వాడికన్నా కాగితపు నోటితో మాట్లాడే వాడికి సమాజం విలువిస్తుంది. మీ అందరూ అగ్రి చేయాల్సిందే, చేస్తారు కూడా. ఈ రోజు నీకు నాకు వాల్యూ లేదు. ఎవరికి వాల్యూ అంటే, నీ వెనకాల ఆస్తికి ఉంది, నీ లోపల ఉన్న రంగుల నోట్లకు ఉంది. నీ ఫోన్ పేలో ఉన్న డబ్బుకు ఉంటది కానీ, నీ ఫోన్ పే గూగుల్ పే నీ అకౌంట్ లో ఉన్న డబ్బుకు ఉంటది కానీ నీకంత వాల్యూ లేదు. ఈ రోజు నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే నీకెంత వాల్యూ వస్తుంది. కానీ నీ క్యారెక్టర్ చూసి చాలా తక్కువ, కానీ ఈ డబ్బును చూసే చాలా మంది నీకు రెస్పెక్ట్ అనేది ఇస్తారు. అందుకోసమే ఈ మనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఈ డబ్బు కోసమే, ఈ రంగు నోటు కోసమే ఈ రోజు జీవితంలో ప్రతి ఒక్కరు ఈ రోజు చిన్న చిన్న కూలి పని దగ్గర నుంచి పెద్ద పెద్ద వరల్డ్ క్లాస్ బిజినెస్ లో కూడా డబ్బు కోసమే చేస్తున్నారు. ఈ రోజు హీరోలు యాక్టింగ్ చేసేది డబ్బు కోసమే. ఈ రోజు నువ్వు నేను పని చేసేది డబ్బు కోసమే. వ్యవసాయం చేసేది డబ్బు కోసమే. అన్నిటికీ వెనకాల డబ్బే ఉంటుంది. మనల్ని ఆడిచ్చేది డబ్బే. మనల్ని అంతే చెప్తున్నా కదా, మనల్ని ఏదన్నా డబ్బుతోనే చేసి ఈ ప్రపంచంలో డబ్బు అనేది ఈ డబ్బు సంపాదించడానికి, ఈ మనీ సంపాదించడానికి మనం ఎంచుకున్న దారులు ఏంటంటే, సో ఇక్కడ చాలా వరకు డాక్టర్లు అయినొచ్చు, లాయర్లు అయినొచ్చు, టీచర్లు అయినొచ్చు, ఒక వ్యవసాయం చేసే వ్యక్తి అయినొచ్చు, కూలి పని చేసే వ్యక్తి అయినొచ్చు, ఎవరైనా సరే చేసే పని ఏదన్నా కావచ్చు. వే ఆఫ్ వర్కింగ్ మేబీ ఇస్ డిఫరెంట్, బట్ ద ఎయిమ్ ఇస్ ఓన్లీ వన్, మనీ. పైసల కోసమే ఈరోజు నీ యుద్ధం, నా యుద్ధం కూడా. సో మరి డబ్బు సంపాదించడం కోసం ఇన్ని రకరకాలుగా ఉన్నాయి కదా. మరి ఇప్పుడు బయట సొసైటీ ఎట్లా అయిపోయింది, దాదాపు ఈ రోజు బయట ఉన్న ఎప్పుడైనా సరే ఒక 100% లో 95% మంది లైఫ్లు ఎట్లున్నాయంటే, నేను చెప్తా ఇప్పుడు ఎట్లున్నాయో. నేను కొద్దిసేపట్లో కొన్ని ఫొటోస్ నేను చూపిస్తా. ఒక 95% మంది బయట ఈ రోజు ఈ జూమ్ లో ఉన్న 99.9%, నాకు తెలిసి ఎవరో ఒకరు ఉండొచ్చు మంచి ఉన్నోళ్ళు, కానీ 99.9% అందరూ కూడా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు నేను చూపు. సరే వినండి. సో ఇక్కడ చూడండి, దాదాపు ఈరోజు 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు 35 ఏళ్ళ వరకు పనిచేసే ప్రతి ఒక్క యంగ్స్టర్ ఫీల్ అయ్యే పెయిన్ ఇది. చూడండి, చేసే జాబ్ లో గ్రోత్ లేదు, నచ్చే జాబ్ కి ఆపర్చునిటీ లేదు, శాలరీ సరిపోతలేదు, మానేసేంత లెవెల్ లేదు. సో లాస్ట్ లో ఒకసారి మీరే మీ నోట్ తో చదువుకోండి. నా క్యాప్షన్ నేను చదివితే బాగుండదు. ఇది యాక్చువల్ గా ప్రతి ఒక్క అబ్బాయి యొక్క ఫ్రస్ట్రేషన్. ఇది ఇట్లనే ఉంటుంది బయట. వచ్చే జీతం దేనికి సరిపోదు. ఇంకో స్లైడ్ చూద్దాం. చూడండి, న్యూ మెసేజ్, యువర్ సాలరీ హాస్ బిన్ క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్. అప్పుడు మంచిగా నవ్వుతుందిగా ఇలా. చూడండి, ఇంకో న్యూ మెసేజ్, క్రెడిట్ కార్డ్ బిల్ డెబిటెడ్. ఖతం, బాయ్ బాయ్, అంత అయిపోయింది. ఇట్లా అకౌంట్ లో కావాల్సిందే మళ్ళీ కార్డుకో, బిల్లుకో, ఈఎంఐకో, రెంట్కో, తినుకో, దానికో ఇట్లా పోతూనే ఉంటాయి అంతే. కానీ అది వచ్చిందని సంతోషపడే లోపే కదా అప్పుడే వెళ్ళిపోతుంది. ఇది అందరూ జీవితంలో ఆలోచించాలి సార్. ఈ రోజు మీరు సంపాదించే సంపాదనలో కూడా ఇట్లా జీతం వస్తుంది, ఇట్లా అయిపోతుంది. కానీ కూడబెట్టేది ఏమి ఉండదు. ఎవరో 100 నూటిలో ఒకడు కూడబెడతాడు అంతేగాని అది కూడా పెద్ద శాలరీ ఉండి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే కదా తప్పే. ఈ రోజు 30,000 సంపాదించిన అదే పరిస్థితి, 10,000 సంపాదించిన అదే పరిస్థితి, ఆఖరికి ₹1,00,000 సంపాదిస్తుంది కూడా అదే పరిస్థితి. దానికి తగ్గట్టే ఖర్చులు ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు. మరి ఈరోజు అందరికి బాగా డబ్బు సంపాదించాలంటే గుర్తొచ్చేది ఒకటి, జాబ్, ఉద్యోగం. అంటే ఈ రోజు ప్రపంచంలో ఉన్న ధనికులందరూ కూడా ఉద్యోగాలు చేసి డెవలప్ అవ్వాలి. అందరూ కూడా బిజినెస్ లో చేసి మాత్రమే ఈ రోజు డెవలప్ అవ్వడం జరిగింది. ఈ రోజు నువ్వు నేను కూడా ఒక కారు తీసుకోవాలన్నా, ఈ రోజు నువ్వు నేను అప్పు లేకుండా పెళ్లి చేయాలన్నా, నువ్వు నేను అప్పు చేయకుండా ఫంక్షన్ చేయాలన్నా కూడా ఈ రోజు ఒక బిజినెస్ చేస్తుండాలి, ఒక రియల్ ఎస్టేట్ చేస్తుండాలి. ఏదన్నా ఒక బిజినెస్ చేస్తేనే ఈ రోజు మన దగ్గర డబ్బు ఉంటది. మరి ఈ రోజు బయట బిజినెస్ చేయాలంటే పైసలు కావాలి, పెట్టుబడి కావాలి, చాలా పెట్టుబడి కావాలి. లక్షల్లో పెట్టుబడి పెడితే మనకు వస్తుంది. కోట్లలో పెట్టుబడి పెడితే లక్షల్లో వస్తుంది, లక్షల్లో పెట్టుబడి పెడితే వేలల్లో వస్తుంది. అలాంటి పెట్టుబడి మన దగ్గర ఉందా? లేదు. మరి ఎలాంటి పెట్టుబడి లేకుండా, నీ దగ్గర చదువు అడగకుండా, సర్టిఫికేట్ అడగకుండా, నీ యొక్క ఏమంటారు హైట్, వెయిట్, క్యాస్ట్ ఇవేమి ఇలాంటివి అడగకుండా, జస్ట్ నీ దగ్గర ఆకలి ఉందా, డబ్బు సంపాదించే ఇంట్రెస్ట్ ఉందా, నీ దగ్గర ఒక ఓపిక ఉందా, ఒక 1 year 2 years కష్టపడే తత్వం ఉందా, నీకు నెలకి ఒక 50,000 నుంచి ₹1,00,000 తీసుకునే అవకాశం నీకు పరిచయం చేస్తున్నారు ఇక్కడ. అలాంటి ఇండస్ట్రీ పేరే
నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. వరల్డ్స్ బిగ్గెస్ట్ బిజినెస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే చాలా మంది ధనికులైన ఆపర్చునిటీ ఇది. చాలా మంది రోజు బిల్ గేట్స్ గానీ, పెద్ద పెద్ద రతన్ టాటా గానీ, చాలా మంది వీళ్ళందరూ కూడా ఈ రోజు డెవలప్ అయ్యింది నెట్వర్క్ తోని. ఒక్కటి జాబ్ చేసి కాదు, నెట్వర్క్ క్రియేట్ చేసి నెట్వర్క్ బిజినెస్ ద్వారానే వాళ్ళు ఈ రోజు ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళి కూర్చున్నారు. అలాంటి ఇండస్ట్రీ ఇది. దాంట్లో ఒక్క పైసా పెట్టుబడి లేకుండా సింపుల్ బిజినెస్, కానీ పెద్ద ఇన్కమ్ ఇక్కడ. సో అదేం తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్? అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్ చాలా మంది అనుకుంటారు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలా ఇష్టం, జాయిన్ చేయించేది, కొనుక్కునేది, కొనిపించేది, తిరిగేది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కొనిపించేది, కొనుక్కునేది, అండ్ ఇంకోటి టీమ్ తో ఏమంటారు ఇంటికి వెళ్ళి బ్రతలాడేది, అండ్ ఇంకోటి డబ్బులు కట్టేది, జాయిన్ చేయించుకునే, ఇది కాదు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే. నెట్వర్క్ మార్కెటింగ్ అని ముందు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యొక్క కాన్సెప్ట్ స్టార్ట్ అయింది 1930లో స్టార్ట్ అయింది. మన భారతదేశంలోకి 1990లో ఎంటర్ అయింది. అండ్ దాంతో పాటు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి ఒకటే విషయం చెప్తా, నెట్వర్క్ మార్కెటింగ్, నెట్వర్క్ బిజినెస్ పైన చాలా మందికి అవగాహన లేదు. నేను ఒక 2 విషయాల వల్ల మీకు చెప్తా. నెట్వర్క్ మార్కెటింగ్, ఈ యొక్క నెట్వర్క్ బిజినెస్ అనేది దేని ద్వారా పుట్టుక చెందిందంటే, ఈ యొక్క బిజినెస్ ఒక రూల్ ఏంటంటే, ఒక క్వాలిటీ ఐటమ్ జనాలు వాడట్లేదు. ఈ రోజు ఇంట్లో దాదాపు అన్ని రకాల వస్తువులు ఎక్కడో ఒక 2-3 కాకపోతే దాదాపు ఒక 90-95% వరకు అన్ని కూడా టీవీలలో ఏది ఫేమస్ ప్రోడక్ట్ ఉంటే అదే మన ఇంట్లో ఉంటది. థమ్స్ అప్ కావచ్చు, లేకపోతే పారాషూట్ కోకోనట్ ఆయిల్ కావచ్చు, సన్ఫ్లవర్ ఉండే కావచ్చు, తర్వాత సంతూర్ సోప్ కావచ్చు, వీటన్నిటి కూడా టీవీలలో బాగా యాడ్స్ ఇస్తారు. పతంజలి మన ఇంట్లో ఉండదు. అంటే పతంజలి కూడా నేను సూపర్ తోప్ అని చెప్పాను, కానీ కొన్ని ఉంటే అక్కడిక్కడ కూడా. సో నార్మల్ గా మంచి మంచి బ్రాండ్లు ఏమో మన టీవీలో ఎక్కువ కనిపించవు, కానీ ఎక్కువ ఫేమస్ ప్రోడక్ట్లు తెచ్చుకొని మనం అందరం కూడా ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నాం. ఈ రోజు జనాలు మొత్తం కూడా క్వాలిటీకి అలవాటు పడట్లే, పాపులర్ కి అలవాటు పడుతున్నారు. క్వాలిటీ అక్కర్లేదు, ఎక్కువ ఏది టీవీలో వస్తే అది మనం వాడాలని చెప్పేసి ఈ రోజు బాగా అదే వాడుతున్నాం. ఒకసారి బాగా ఆలోచించండి. ఈ రోజు ఇంట్లో వాడే ప్రతి ఐటెం కూడా బాగా ఫేమస్ ప్రోడక్ట్ ఉంటుంది, కానీ క్వాలిటీ ఐటమ్ చాలా తక్కువ ఉంటుంది మన ఇంట్లో. బయట ఏది తక్కువకి వస్తే అది తెచ్చుకుంటాం, అంతేగాని క్వాలిటీ మనం చూడం. సో ఇప్పుడు ఏమవుతుందంటే, బయట కెమికల్ వస్తువులు వాడి 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 జనాల ఆరోగ్యం ఎక్కడి దాకా వచ్చిందంటే, ఒకప్పుడు 120 ఏళ్ళు బతికే ఒక మనిషి 100 ఏళ్ళకి వచ్చిండు. 100 ఏళ్ళ నుంచి ఈ రోజు మెల్లమెల్ల తగ్గుతూ 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 ఏడు వరకు వచ్చిందంటే, ఈ రోజు ఒక 50 ఏళ్ళ వరకే బీపీలు, షుగర్లు అన్ని వచ్చిపోతున్నారు. 30 ఏళ్ళకి అన్ని వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ఇక 50 ఏళ్ళు వస్తే ఎవరు ఉండట్లేదు, చాలా ఎక్కువ. ఈ రోజు ఒక మనిషి జీవితకాలం 50కి ఎట్లా వచ్చిందంటే, మనం తినే తిండి అనేది మొత్తం కల్తీ అయిపోయింది. నూనె, సబ్బు, షాంపూ, పేస్ట్, నీళ్లు, గాలి అన్ని కల్తీ అయిపోయినాయి. ఇంట్లో వాడే ఐటమ్ కూడా, రుద్దుకునే సబ్బు కల్తీ అయిపోయింది, నువ్వు పెట్టుకునే షాంపూ కూడా కల్తీ అయిపోయింది. ఇదంతా ఇక్కడ నుంచి తయారవుతుందంటే, బయట మార్కెటింగ్ అంతా కూడా అట్లా తయారైపోయింది అనమాట. ఈ ఇండస్ట్రీ ఇంటెన్షన్ ఏంటంటే, జనాలను జాయిన్ చేయించుడు, ఆధార్ కార్డులు వసూలు చేసుడు, నువ్వు 10,000 కట్టు, నువ్వు 2,000 కట్టు, నువ్వు 30,000 కట్టు, ఆ కంపెనీ. ఈ బిజినెస్ ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఒక క్వాలిటీ ఐటమ్ ని, క్వాలిటీ ప్రోడక్ట్ ని, ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ని జనాలకు అందజేయించాలి. అది ఎలాంటి ఈ యొక్క మార్కెటింగ్ లేకుండా, ఎలాంటి టీవీలో అడ్వర్టైజ్మెంట్ లేకుండా, ఎలాంటి మార్కెటింగ్ లేకుండా, ఒక మాట ద్వారా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వెళ్ళే విధంగా ఈ వస్తువు తయారవ్వాలి. ఒక మనిషి వాడుకొని ఇంకో మనిషికి చెప్పాలంటే దాంట్లో క్వాలిటీ ఉండాలి. ఒకసారి నువ్వే ఆలోచించు. ఈ రోజు నీ ఇంటికి ఒక ప్రోడక్ట్ వచ్చిందంటే, నీ నుంచి ఇంకో 10 మందికి వెళ్ళాలంటే ఆ ప్రోడక్ట్ బాగుండాలా వద్దా, ఆ ప్రోడక్ట్ నీకు నచ్చాలా వద్దా, అలా ఆలోచించండి ఒకసారి. సో ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటంటే, సొంతంగా ప్రోడక్ట్ తయారు చేసి మధ్యవర్తులు లేకుండా, టీవీ లేకుండా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ని జనాలకు అందజేయించాలి. ఒక మంచి ఆరోగ్యాల ప్రోడక్ట్ అందజేయించాలి. అంతేగాని ఇష్టం వచ్చిన ప్రోడక్ట్లు కాదు, టీవీలు, ఈ ఫ్రిడ్జ్లు కాదు, ఆరోగ్యానికి సంబంధించిన వస్తువులు, మంచి మంచి ఐటమ్స్, అది హెల్త్ కేర్ కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, మంచి ప్రోడక్ట్లు జనాలకు మధ్యవర్తులు లేకుండా, టీవీ లేకుండా, పబ్లిసిటీ లేకుండా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వెళ్ళేదే ఒక నెట్వర్క్ మార్కెటింగ్, ఒక కాన్సెప్ట్. మరి ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది సార్ అంటే, కంపెనీస్ స్పెండ్ మోర్ మనీస్ అండ్ యాడ్స్. బయట కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, ఈరోజు సంతూర్ సబ్బు మీద ఫోకస్ చేయట్లే, వాళ్ళు సంతూర్ సబ్బు క్వాలిటీ మీద ఫోకస్ చేయట్లే. అన్న ఏమని ఉండని ఒక మహేష్ బాబుని తీసుకొచ్చి పెడితే ఆ సబ్బు ముందుకు బాగా తోపెళ్ళి ముందుకు వెళ్ళిపోతుంది.
ఒక అగరబత్తి తీసుకొచ్చి అమితాబ్ బచ్చన్ చేతిలో పెడితే అది బాగా ఫేమస్ అయిపోతుంది. నా చేతిలో పెడితే కాదు, నేను ఎవరు తెలియదు కదా. నీ చేతిలో పెట్టినా కూడా కాదు, నువ్వు కూడా ఎవరు తెలియదు కదా. ఒక సెలబ్రిటీని పట్టుకొని కోట్లు ఇచ్చుకొని ఆయనతో యాక్టింగ్ చేపించి ఆ కెమికల్ వస్తువుని నీ దాకా తీసుకొస్తున్నారు. మరి ఆ వస్తువు ఆయన వాడుతున్నా అంటే నువ్వు వాడు. నువ్వు ఒకసారి ఆలోచించు. థమ్స్అప్ మహేష్ బాబు తాగుతాడా, లేకపోతే విజయ్ దేవరకొండ తాగుతాడా, అల్లు అర్జున్ తాగుతాడా, లేకపోతే వాళ్ళు చూపించే ఆయిల్ వాళ్ళు తాగుతారా, మ్యాగీ నూడిల్స్ వాళ్ళు తింటారా? ఒకసారి ఆలోచించండి. ఎవరు ఏం తిన్నారు, జస్ట్ యాక్టింగ్ చేస్తారు అంతే. ఒక ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు ఒక 15 సెకండ్లు యాడ్ చేస్తేనే వాళ్ళ కోట్లు వెళ్తున్నాయి. సో అట్లా వీళ్ళందరూ కూడా కంపెనీస్ అందరూ కూడా ఒక కంపెనీ యజమాని ఈ సెలబ్రిటీస్ పైన ఫోకస్ పెట్టి క్వాలిటీ తగ్గించి తక్కువ రేటుకి ఎక్కువ ఐటమ్ అమ్మేస్తున్నాడు అనమాట. ఇది పెద్ద స్కామ్ అనమాట. దాని వల్ల ఈరోజు మీ ఇంట్లో రోగాలు ఉన్నాయి, మా ఇంట్లో రోగాలు ఉన్నాయి. పైసలు తక్కువ అయిపోయినాయి, రోగాలు ఎక్కువైపోయినాయి, బీపీలు షుగర్లు ఎక్కువైపోయినాయి. మన అన్నిగా ఈ రోజు ఏదైనా ఏమన్నా అయిందనుకో లక్షలు పెట్టాల్సి వస్తుంది హాస్పిటల్కి పోయి. అటన్నిటికీ కారణం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్, బయట ఇంట్లో తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి బయట తీసుకునే ఫుడ్ అంతా కల్తీ అయిపోయింది. క్వాలిటీ ప్రొడక్ట్ జనాలకు అందజేయాలంటే అసలు ఏంటి సార్ కాన్సెప్ట్ అంటే, ద ఓన్లీ వే టు గెట్ ఏ క్వాలిటీ రెఫరెన్స్. నా రెఫరెన్స్ ద్వారా నీకు రావాలి, నీ ద్వారా నీ ఇంటికి వెళ్ళాలి, నీ ఇంటి ద్వారా ఇంకో మీ అన్నకి వెళ్ళాలి, మీ తమ్ముడికి వెళ్ళాలి, నీ ద్వారా నీ ఇంకో ఫ్రెండ్కి వెళ్ళాలన్నా, నీ తమ్ముడికి వెళ్ళాలన్నా ఆ ప్రోడక్ట్ నీకు ముందు నచ్చాలి, నీకు రిజల్ట్ రావాలి. అప్పుడే నీ నుంచి ఇంకో 10 మందికి వెళ్తుంది. సో ఇది కాన్సెప్ట్ అనమాట. ఒక మంచి ప్రోడక్ట్ ని జనాలకు తీసుకెళ్ళాలి, దీని వల్ల అందరికి హెల్త్ రావాలి, గవర్నమెంట్ కు ట్యాక్స్ వెళ్ళాలి. వేరే దేశాల ప్రోడక్ట్లు వాడే బదులు మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రోడక్ట్లు వాడి మనమే గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టి మనమే ఆరోగ్యంగా ఉండి దీని ద్వారా నెట్వర్క్ తయారు చేసుకొని డబ్బు సంపాదించాలి అన్న కాన్సెప్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే. అంతేగాని నువ్వు 3,000 కట్టు, నువ్వు 10,000 కట్టు, నీకు లక్ష వస్తుంది, కారు వస్తుంది, నువ్వు జాయిన్ చెప్పి జాయిన్ చెప్పి ఇది కాదు ముచ్చట. నువ్వు ముందు ఆరోగ్యంగా ఉండి ఒక 10 మందిని ఆరోగ్యంగా ఉంచి టీం తయారు చేసుకొని సబ్జెక్ట్ నేర్చుకొని ఒక సంవత్సరం కష్టపడితే దీంట్లో నెలకు 50,000 నుంచి 1,00,000 సంపాదించవచ్చు అనమాట. అలాంటి కాన్సెప్ట్ ఇంకొంచెం తెలుసుకుందాం. ఈ ఇండస్ట్రీకి చూడండి, 2016 సెప్టెంబర్ 9 2016లో మనకు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. గవర్నమెంట్ దీన్ని ఆమోదించడం జరిగింది, గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఇండస్ట్రీని పట్టుకోవాలి, ఎలాంటి చైన్ సిస్టమ్ లో జాయిన్ అవ్వద్దు, చైన్ మార్కెటింగ్ లో జాయిన్ అవ్వద్దు. నీకు సూట్లు ఇస్తా, బూట్లు ఇస్తా, కుక్కర్ ఇస్తా, నీకు బండ్లు ఇస్తా, మోటార్ సైకిల్స్ ఇస్తా, అది కాదు నెట్వర్క్ మార్కెటింగ్. జెన్యున్ గా ఒక మంచి క్వాలిటీ ప్రొడక్ట్, ఎలాంటి ఫీజు లేకుండా జస్ట్ నువ్వు కష్టపడే దాన్ని బట్టి నీకు ఆదాయం వచ్చే ఇన్కమ్ లో అలాంటి బిజినెస్ లో జాయిన్ అవ్వండి, అలాంటి రెగ్యులేషన్స్ లో ఉన్న టీమ్ లో జాయిన్ అవ్వండి అని చెప్పేసి వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ పాస్ చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ టోటల్ గా మనకు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. గూగుల్ ఉంటే చూసుకోండి. సో ఇది వచ్చేసి భారత్ రాజ్యపత్రిక ద గెజిట్ ఆఫ్ ఇండియా 2023 జూన్ 21వ తారీఖు నాడు మన గవర్నమెంట్ గెజిట్ మనకు పాస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగాలు రావట్లేదు, ఉద్యోగాలు వచ్చినా అందరికీ ఇవ్వలేకపోతున్నాము, అందరికీ ఉద్యోగాలు రావట్లేవు, చాలా మంది ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, గవర్నమెంట్ ట్యాక్స్ తక్కువ వస్తుంది. ఈ ఇండస్ట్రీ ద్వారా ఎంతో మంచి గవర్నమెంట్ కు మంచి జరుగుతుంది, జనాలకు హెల్త్ వెళ్తుంది, ఎంతో మందికి పని లేని వాళ్ళకి ఉపాధి దొరుకుతున్న ఉద్దేశంతో దీన్ని గవర్నమెంట్ బల్లగుద్ది చెయ్యండి అని చెప్పేసి ఆమోదించడం జరిగింది. ఇది గూగుల్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ ఇండియా అని కొడితే నీకు మొత్తం పీపీటీ వచ్చేస్తుంది. ఓకే, సో బట్ మరి బీ కేర్ఫుల్ అబౌట్ ఫ్రాడ్ కంపెనీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్. సో ఇదంతా ఓకే సార్. మరి నేను ఇంకేం చెప్తానంటే, ఎంత మంచి ఇండస్ట్రీలో కూడా కొన్ని కంపెనీస్ ఫేక్ కంపెనీస్ ఉన్నాయి. వాటి పేరే పిరమిడ్ స్కీమ్స్ అంటాం, చైన్ సిస్టమ్స్ అంటాం, చైన్ స్కాచెస్ అంటాం, ఇట్లా చాలా అంటాం అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కూడా లక్షలు వస్తాయి, 1,000 వస్తాయి, నీకు మస్తు వస్తుంది అని చెప్పేసి బాగా నేను మైండ్ ఫ్రెష్ మైండ్ మొత్తం డైవర్ట్ చేసేస్తారు. వాళ్ళు లాస్ట్కి వస్తే ఏం చెప్తారంటే, ఏం చేయకు మామ, నువ్వు 10,000 కట్టని చెప్తారు. నువ్వు 10,000 కట్టు, ఒక 5,000 కట్టు, 20,000 కట్టని చెప్తారు. ఎందుకు కాదు నువ్వు కట్టని చెప్తారు. నీకు కడితే నీకు వచ్చిన నీకు 3 నెలలు నీకు 3 లక్షలు వస్తాయని చెప్తారు. మనం పొంగిపోయి ఉన్న పుసలదారులు, ఉన్న మెట్టలు, ఉన్న బండ్లు, ఉన్న బంగారం అంతా కుదబెట్టి ఆ ముక్కులు పెడతాం పోయి. ఆడేమో మంచి జంపు జలాన్ని కథం అయిపోయా. ఇలాంటి వాడికి మా మస్తు అసలు మన బాడీ మొత్తం కూడా షవర్ అయిపోతుంది, మొత్తం కూడా సూపర్ అనిపిస్తుంది. మోసం చేసే వాటికి బాగా వాళ్ళు తీయ మాటలు చెప్తారు కాబట్టి ఏసీ హాల్లో కూర్చోబెట్టి బిర్యానీ పోట్లను చేతిలో పెట్టి ఒక జ్యూస్ ప్యాకెట్ ఇచ్చి, జ్యూస్ డబ్బు ఇచ్చి ఇద్దరు పైసలు వసూలు చేపిస్తారు. నువ్వు కట్టాలి, ఇద్దరితో కట్టించాలి, నువ్వు మునిగాలి, ఇద్దరు ముంచాలి, అంతే. ఇది కాన్సెప్ట్ అన్నమాట. అక్కడ పైసలు కడుతున్నావు అంటే ఫేక్, నీకు అనవసరమైన ప్రొడక్ట్ ఇస్తుందంటే ఫేక్.
నీకు ఇచ్చే ప్రోడక్ట్ జెన్యున్ అయి ఉండాలి, దాని వర్త్ అయి ఉండాలి. అండ్ ఇంకోటి, నువ్వు వాడే ప్రోడక్ట్ చాలా క్వాలిటీ అయి ఉండాలి, దానివల్ల హెల్త్ రావాలి, నీకు ఎలాంటి ఫీజు లేకుండా మెంబర్షిప్ రావాలి. అలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. దాంట్లో ఒక బెస్ట్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ గురించి చెప్పడానికి ఈ యొక్క జూమ్ అన్నమాట. ఇండస్ట్రీ ఏంటో నీకు పరిచయం చేసిన, ఇప్పటిదాకా ఇండస్ట్రీ ఏంటో పరిచయం చేసిన. అలాంటి ఇండస్ట్రీలో మరి ఏ కంపెనీ చూస్ చేసుకోవాలని నేను చెప్తా. గుడ్ కంపెనీ సెలెక్ట్ చేసుకొని, ఒక మంచి ప్రోడక్ట్ ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసుకొని, మంచి జనరేషన్ ప్లాన్ ని సెలెక్ట్ చేసుకొని, ఒక మంచి టీమ్ మెంబర్ ని, ఒక మంచి పాజిటివ్ అప్లైన్ ని, ఎప్పుడు నీ మంచి కోరే ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని ఈ బిజినెస్ లో అడుగు పెడితే ఈ సక్సెస్ అనేది చాలా చాలా మంచి, నువ్వు ఒక మంచి సక్సెస్ తీసుకోవచ్చు. సో అలాంటి ఇండస్ట్రీ, అలాంటి కంపెనీ, అలాంటి ఇండస్ట్రీలో ద బెస్ట్ కంపెనీ, ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ, నా భారతదేశం కంపెనీ, మన భారతదేశం కంపెనీ గురించి నేను చెప్తున్నా. అదే మన వెస్టీజ్. ఈ ఇండస్ట్రీలో మన కంపెనీ పేరు వెస్టీజ్ ప్రైవేట్ లిమిటెడ్, డైరెక్ట్ సెల్లింగ్. సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2004. మనకు ఈ యొక్క కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. ఇప్పటికి 21 years కంప్లీట్ అయిపోయింది. ఈ కంపెనీ స్టార్ట్ చేసిన వ్యక్తి సో గౌతమ్ సార్ వల్ల ఎంతో మంది రోజు డెవలప్ అవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తి 2004లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా సో ఈ యొక్క వ్యక్తితో పాటు ఒక ఇద్దరు కో ఫౌండర్స్ ఉన్నారు మనకు. వాళ్ళే కన్వర్టింగ్ అండ్ దీపక్ సుద్ అనే వ్యక్తులు. సో ఈ ముగ్గురు ద్వారా ఈ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది, ఢిల్లీలో స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు కంపెనీ చూసుకుందాం. మన భారతదేశంలో స్టార్ట్ అయిన బిజినెస్ ఈ రోజు 9 దేశాల్లో పనిచేస్తుంది. మన దేశంతో పాటు, మన దేశం కాకుండా బయట 8 దేశాల్లో పనిచేస్తుంది. మన దేశంతో పాటు 9 దేశాల్లో ఈ బిజినెస్ పనిచేస్తుంది. సో ఇంకా ఇన్ని దేశాలకు వెళ్ళబోతుంది. 2030 నాటికి ఇన్ని దేశాలకు ఇంకా ఎస్టాబ్లిష్ కాబోతుంది. ఒక భారతదేశంలో పుట్టిన కంపెనీ ఇతర దేశాలకు వెళ్తుందంటే ఆలోచించండి. ఈ రోజు కాదు, అది నార్మల్ చిన్న కంపెనీ కాదు, గల్లీ కంపెనీ కాదు, ఇంటర్నేషనల్ కంపెనీని నీకు పరిచయం చేస్తున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా రండి. సో నెక్స్ట్, ఈ యొక్క కంపెనీ విజన్ వచ్చేసి టు హెల్ప్ పీపుల్ లీవ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దర్ ఓన్ టర్మ్స్. సో అందరం కూడా ఎకనామిక్ ఇండిపెండెన్స్ అంటే మనకు స్వాతంత్రం వచ్చిందేమో కానీ పైసల స్వాతంత్రం రాలే మనకి. ఇంకా బట్టల షాప్ లో పోతే బ్రాండ్ చూసి మనము అదేంటి, చాలా మంది ఎవరో కొంతమంది బాగా ఫ్యాషన్, ఇంకా నా భాష చెప్పాలంటే సోకులు ఎక్కువ ఉన్న వాళ్ళు బాగా పైసలు పెట్టుకుంటారు. కానీ 95% మొత్తం కూడా బట్టల షాప్ పోయి ఫస్ట్ షర్ట్ చూస్తాడు, శారీ చూస్తాడు, అబ్బా సూపర్ ఉంది అనుకుంటారు. వెనకకి మళ్ళీ ట్యాగ్ చూస్తారు, రేట్ ఎక్కువ ఉంటది, గమ్మున పెట్టొస్తాం అంతే. అంటే రేట్ చూసి మనం ఆగిపోతున్నాం. ఒక రెస్టారెంట్ కి వెళ్ళి రైట్ సైడ్ చూస్తాం, ఏది తక్కువ ఉంటుంది రేట్ అని చెప్పేసి ఆ రేట్లను చూసి ఫుడ్ ఆర్డర్ చేస్తాం. అంటే మనకి ఇంకా ఎకనామిక్ ఇండిపెండెన్స్ రాలేదు, నచ్చింది కొనలేకపోతున్నాము, ఇంకా మనం అడ్జస్ట్మెంట్ లైఫ్ లో ఉన్నాము. అలాంటి వాళ్ళకి, ఎవరైతే ఉన్నారో ఒక మంచి బిజినెస్ మ్యాన్ అయి ఒక మంచి స్థాయికి వెళ్ళే వాళ్ళకి ఈ బిజినెస్ పరిచయం చేసి వాళ్ళ ఎకనామిక్ ఇండిపెండెన్స్ అనేది తీసుకురావాలి అని చెప్పేసి కంపెనీ యొక్క విషన్ టు గ్రో ఏ గ్లోబల్ స్కేల్ ఆఫ్ బికమ్ ద బెంచ్ మార్క్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. సో మిషన్ అనేది మనకు ఈ యొక్క ఇండస్ట్రీ అనేది, ఈ యొక్క కంపెనీ అనేది డైరెక్ట్ సెల్లింగ్ నెంబర్ 1 కంపెనీగా మారాలి. వేరే కంపెనీస్ కూడా మన కంపెనీస్ చూసి నేర్చుకోవాలని చెప్పేసి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ క్రియేట్ అవుతుంది కూడా. సో అంతా మనకి చూడండి. సో లో ఫైనాన్షియల్ రిస్క్, సో వెల్ క్రాఫ్టెడ్ మార్కెట్ ప్లాన్, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్, ఇన్కమ్ స్టెబిలిటీ, హై రిటర్న్స్, సో రిలయబుల్ అండ్ ప్రాఫిటబుల్, గ్రేట్ ఇన్సెంటివ్స్ అండ్ ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్స్, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. చెప్పుకుంటూ పోతే మనకి సంబంధించిన అవార్డ్స్ అండ్ మనకు వచ్చిన ఇక్కడ సర్టిఫికేట్స్ చాలా ఉంటాయి. ఇంకా మన గూగుల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అది తీసుకుని అక్కడ కొడితే వచ్చేస్తుంది. సో మనకు గెటింగ్ రికగ్నిషన్ గ్లోబల్లీ, వెస్టేజ్ మార్కెటింగ్ నౌ లిస్టెడ్ 13th ఇన్ ద టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్. సో దాదాపు ప్రపంచం మొత్తంలో దేశం కాదు, ప్రపంచం మొత్తంలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ రోజు మన కంపెనీ టాప్ 100 కంపెనీస్ లో 31 ర్యాంక్ లో ఉంది. ప్రపంచంలో ఆలోచించండి, ప్రపంచంలో మొత్తంలో 31 ర్యాంక్ లో ఉందంటే ఏ స్థాయిలో ఈ యొక్క కంపెనీ ముందుకు వెళ్తుందో ఆలోచించండి. ఇంకా నాకు తెలిసి ఇంకొక 1 or 2 years లో టాప్ 10 లో కాబోతుంది అనమాట మన కంపెనీ. ఆల్రెడీ మనకు ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. సో ఒకసారి చూడండి, ఇక్కడ ద కంపెనీ ప్రొఫైల్ వచ్చేసి సో వెస్టేజ్, మనకి ఇక్కడ వెస్టేజ్ కంపెనీ 2004 లో స్టార్ట్ అని చెప్పిన. సో మన దీంట్లో ఈ బిజినెస్ లో 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ వర్క్ చేస్తున్నారు. 48 కంటే ఎక్కువ ఆఫీసులు ఉన్నాయి. 2500 కంటే ఎక్కువ ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఇక్కడ 450 కంటే ప్రోడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి.
సో మన దాంట్లో ప్రోడక్ట్ మనకు అన్ని కూడా చాలా ప్రోడక్ట్ కావచ్చు, మన కంపెనీ మేనేజ్మెంట్ కావచ్చు, చాలా చాలా బిగ్ స్టాండర్డ్స్ లో ఉన్నాయన్నమాట. సో మనకు దాదాపు 5 కోట్ల మంది కంటే ఎక్కువ పనిచేస్తున్న కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. మన దేశంతో పాటు టోటల్ గా 9 దేశాల్లో పనిచేస్తుంది. 450 ప్రోడక్ట్లతో ముందుకెళ్తుంది. అన్నిటికీ లైసెన్స్ ఉంది, అన్నిటికీ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇవన్నీ గూగుల్లో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, చెక్ చేసుకోవచ్చు ఇంకా క్లారిటీగా. ఓకేనా? సో మరి మన కంపెనీ బేస్ ఏంది? కంపెనీ బేస్ ఇస్ ద వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్. సో కంపెనీ బేస్ ఏంది? మా ఈరోజు ఇంత పెద్ద నెట్వర్క్ మార్కెటింగ్ ఒక బేస్ ఏంటంటే ఒక ప్రోడక్ట్. మీకు ఒక విషయం చెప్పాను సార్, మీ అందరికి ఒక విషయం చెప్తున్నా. ప్రోడక్ట్ అంటే చాలా మంది వెనక ముందు అవుతారు, కానీ ఒకసారి ఆలోచించండి. ఈ రోజు అన్ని బిజినెస్, ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా, ఈ రోజు అంబానీ కూడా జియో సిమ్ ద్వారా ఎంత సంపాదించిండో ఆలోచించండి. కొన్ని కోట్ల టర్న్ ఓవర్ చేస్తారు కేవలం ఒక సిమ్ ద్వారా. అంటే సిమ్ అనేది ప్రోడక్ట్ కాదా? రైట్, సిమ్ అనేది ఒక ప్రోడక్ట్. ఈరోజు చాలా మంది ఈరోజు నార్మల్ గా కేఎఫ్సి ఈరోజు తెలుసు మీకు. కేఎఫ్సి అనేది దానివల్ల కొన్ని డాలర్లో బిజినెస్ చేస్తారు. కేఎఫ్సి ప్రోడక్ట్ కాదా? ఈ రోజు నువ్వు ధరించే ప్రతి ఐటము ఎక్కడో తయారై నీ చేతికి వచ్చింది. నువ్వు వాడే వాచ్, నువ్వు వాడే ఇయర్ రింగ్స్ కావచ్చు, నువ్వు వాడే షర్ట్ ప్యాంటు అన్ని కూడా ఈరోజు ఎక్కడో చోట తయారై నీ దగ్గరకు వచ్చిందంటే అదొక మార్కెటింగ్ ద్వారా వచ్చింది. అలాంటి ఒక ప్రోడక్ట్ అనేది ఒక పెద్ద బేస్ అనమాట. ఈరోజు ప్రపంచం మొత్తంలో అతిపెద్ద ఒక బిజినెస్ ఏంటంటే ప్రోడక్ట్ నుంచి జరిగే బిజినెస్ చాలా పెద్దది. ఇది మీరు గమనించాలి. సో మన కంపెనీ కూడా బేస్ ఏంటంటే ప్రోడక్ట్. మరి అలాంటి ప్రోడక్ట్ మన దాంట్లో ఏమున్నాయి? అంత గొప్ప ప్రోడక్ట్లు ఏమున్నాయి మన దాంట్లో? 450 ప్రోడక్ట్లలో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో హెల్త్ కి సంబంధించిన చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి మన దాంట్లో. హెల్త్ కి సంబంధించిన చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి. ఇక్కడ క్రిల్లాల్ అని చెప్పేసి హార్ట్ కి సంబంధించి, ఆయన కూడా ఇమ్యూనిటీ బూస్ట్ అని చెప్పేసి మనకు ఒక ఇమ్యూనిటీ బూస్టర్ ఉందన్నమాట. చాలా మంది కరోనా టైంలో ఇమ్యూనిటీ లేక చాలా మంది చనిపోవడం జరిగింది. అలాంటి ఇమ్యూనిటీ 2004లోనే మనకు పరిచయం చేసిన కంపెనీ మనది. అలాంటి ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉన్నాయి హెల్త్ కి సంబంధించినవి. కార్డియో కేర్, చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, హార్ట్ సమస్యలు ఉన్నాయి, చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి హార్ట్ కేర్ సంబంధించిన ఈ యొక్క ప్రోడక్ట్లు ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఫిట్నెస్ అండ్ డైట్, చాలా మంది వెయిట్ లాస్ అవ్వడానికి ఎన్నో ఖర్చు పెడతా ఉంటారు బయట. సో దీంట్లో వెయిట్ లాస్ అవ్వడానికి మంచి రిజల్ట్స్ ఉన్నాయి అనమాట. ఒక 5 months 6 months వాడితే మనకు మంచి రిజల్ట్ ఉందన్నమాట. దాంతో పాటు ఉమెన్ హెల్త్, ఈ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పని చేసి అలసిపోతా ఉంటారు, వాళ్ళకు చాలా సమస్యలు ఉంటాయి. అలాంటి వాటికి మనకు ఉమెన్ హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. వాళ్ళకు మంచి ఇమ్యూనిటీ పవర్ ఇవ్వడానికి, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. దానితో పాటు ఆయుష్శాంత్ అని చెప్పేసి మన కిడ్నీ హెల్త్ కున్న, లివర్ హెల్త్ కైనా సరే మనకు చాలా రకాలుగా మనకు ఆయుర్వేదిక్ టైప్ లో మంచి ఆయుష్శాంత్ హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సప్లిమెంట్స్ అనమాట. ఇవి ఎవరు వాడాలి సార్ అంటే, ఈ రోజు నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదు అయినప్పటికీ నేను వాడచ్చు. ఫ్యూచర్ లో నాకు రావద్దు అని అంటే ఇప్పుడు వాడాలి. ఒకవేళ వచ్చిన వాళ్ళు కూడా వాడాలన్నా సరే అంటే ఎస్ వాడచ్చు. వచ్చిన వాళ్ళు వాడుకోవచ్చు, రాకుండా ఉండడానికి కూడా వాడుకోవచ్చు. దీనికి R&D డిపార్ట్మెంట్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, దీన్ని ముద్రించి అన్ని సర్టిఫికెట్లు ఇచ్చి ఖచ్చితంగా వాడితే సైడ్ ఎఫెక్ట్ రావు, చాలా మంచి రిజల్ట్ వస్తాయని చెప్పేసి మన సర్టిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంది డాక్టర్లు కూడా ఈ యొక్క ప్రోడక్ట్ ని మనకు సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత ఓరల్ కేర్, ఇంట్లోకి సంబంధించిన టూత్ పేస్ట్, మనకు బ్రషెస్, మౌత్ కేర్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓరల్ కేర్, ఉమెన్ హైజీన్ చాలా మంచి ప్రోడక్ట్ అనమాట. సో వెస్టీజ్ డ్యూ గార్డెన్ నాప్కిన్స్ అని చెప్పేసి యూట్యూబ్ లో కొట్టండి. చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట లేడీస్ కి. మీ వీలైతే ఈ జూమ్ మీటింగ్ అయిపోయినా చెక్ చేసుకోండి. వెస్టీజ్ డ్యూ గార్డెన్ కొట్టండి, వచ్చేస్తుంది. తర్వాత అగ్రికల్చర్, రైతులకు కూడా ఈరోజు బయట కెమికల్స్ వాడి భూమి అంతా కలుషితం అయిపోయి వచ్చే పంట కూడా దిగుబడి బాగా రావట్లేదు. అలాంటి రైతులకు కూడా మంచి దిగుబడి వచ్చే విధంగా ఆర్గానిక్ పద్ధతిలో మంచి ఎరువులు ఉన్నాయి. ఇక్కడ అగ్రికల్చర్ ఎరువులు ఉన్నాయి. సో మనకు దాంతో పాటు స్కిన్ ఫార్ములా, మనకి ఎలాంటి పింపుల్స్ ఉన్నా, మంగు మచ్చలు ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా లేడీస్ జెంట్స్ కి అందరికి కూడా మంచి బ్యూటీ స్కిన్ ఫార్ములాస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ దాంతో పాటు సబ్లింగ్వల్ స్ప్రే, టాబ్లెట్ వేసుకుంటే 40 నిమిషాలు పనిచేస్తుంది. కానీ ఒక స్ప్రే తీసుకోవడం ద్వారా వితిన్ సెకండ్స్ లో మనకి ఇది ఒక పనిచేస్తుంది అనమాట. విటమిన్ డి, విటమిన్ బి, సో చాలా మనకు విటమిన్ B12, చాలా విటమిన్ సి అని చెప్పేసి చాలా మనకు ఇక్కడ సబ్లింగ్వల్ స్ప్రేస్ ఉన్నాయి. సో వీటి గురించి చాలా సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత తెలుసుకుందాం. మీకు వీలైతే అప్లైన్స్ అంటే తెలుసుకోండి.
తర్వాత వాటర్ ప్యూరిఫైర్. మీరు మంచి వాటర్ తీసుకోవడానికి వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి. ప్రతిరోజు బయటికి వెళ్ళి వాటర్ తెచ్చుకునే బదులు 2 days కోసం బయట ఎట్లా వాటర్ తెచ్చుకుంటాం. సో మన ఇంట్లో మనకు వచ్చే వాటర్, బోర్ వాటర్ ద్వారానే ఒక మంచి ఆల్కలైన్ వాటర్, ఒక సెలబ్రిటీస్ తాగేంత క్వాలిటీ వాటర్ ని మనం ఇక్కడ మంచి ఒక వాటర్ ప్యూరిఫైర్ మనకు ఇక్కడ ఉందన్నమాట. ఇది కూడా మనం తీసుకోవచ్చు. దాంతో పాటు బైక్లకి, కార్లకి ఇంజన్ రేంజ్ పెరగడానికి, మైలేజ్ పెరగడానికి, బైక్స్ కి, కార్లకి మంచి మంచి మనకి ఇంజన్ ఆయిల్ ఉంది మ్యాగ్ డ్రైవ్ అని చెప్పేసి, పొల్యూషన్ అవ్వకుండా, ఇంజన్ బోరుకు రాకుండా, ఖరాబ్ కాకుండా, మైలేజ్ పెరగడానికి మనకు ఈ యొక్క ప్రోడక్ట్ ఉన్నాయన్నమాట. రీసెంట్ గా నా బైక్ వాడడం జరిగింది. 40 ఇచ్చిన బైక్ జస్ట్ ఒక 1 week బ్యాక్ నేను పోస్తా. ఇప్పుడు దాదాపు 50 ప్లేసెస్ ఉంది నా బైక్ కూడా. మంచి రిజల్ట్ ఉందన్నమాట. సో ఇట్లా మంచి ప్రోడక్ట్లు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఇంట్లోకి సంబంధించిన కుకింగ్ ఆయిల్, సోప్స్, టూత్ పేస్ట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంట్లోకి సంబంధించినవి, వ్యవసాయానికి సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించినవి, బ్యూటీకి సంబంధించినవి, లేడీస్ కి సంబంధించినవి, మెన్స్ కి పర్ఫ్యూమ్స్ సంబంధించినవి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. 400 ప్రోడక్ట్లు ఉంటాయి, 450 రకాల వస్తువులు ఉంటాయి. వీటికి 100% రిటర్న్ పాలసీతోని 100% గ్యారెంటెడ్ గా. సో మీరు వాడండి, మీకు నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ ఇవ్వండి అని చెప్పేసి కంపెనీ కింద ప్రోడక్ట్ కింద రాసి పెడుతుంది. అంత బల్లగుద్ది చెప్తుంది నా ప్రోడక్ట్ జెన్యూన్ అని చెప్పేసి. మరి ఇప్పటిదాకా మనం కిరాణా షాప్ లో కొన్నాం కదా, ఏ కంపెనీ వాడు చెప్పింది చెప్పండి, నువ్వు వాడిన తర్వాత నాకు ఇచ్చేవని చెప్పేసి స్టిక్కర్ ఓపెన్ చేసి తీసుకోడు బయట. అలాంటిది ఇక్కడ నువ్వు ఏ ప్రోడక్ట్ అయినా సరే వాడి ఎందుకు నచ్చలేదు రీజన్ చెప్పి ఇక్కడ దానికి చిన్న ఫార్మాట్ ఉంటుందట. అది చేసేస్తే మనకు ప్రోడక్ట్ తీసుకుని మన అమౌంట్ మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. ఇంతవరకు ఈ 21 ఏళ్ల చరిత్రలో ఏ ఒక్కరు కూడా రిటర్న్ పాలసీ ఇవ్వలేదు. అంత అద్భుతంగా ప్రోడక్ట్ ఉంటది. బయట దానికంటే 100 రెట్లు క్వాలిటీ ఉంటది. సో అలాంటి ప్రోడక్ట్ పైన మనకి ఇక్కడ వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ పైన 10% మనకు డిస్కౌంట్ ఇక్కడ ఉంటది అనమాట. 120 రూపాయలు మన ఎంఆర్పి ఉంటే 100 రూపాయలకే వస్తుంది. 20 రూపాయలు డిస్కౌంట్. ప్రతి ప్రోడక్ట్ పైన డిస్కౌంట్ ఉంటది. నువ్వు 3000తో కొంటే మళ్ళీ 10% ప్రోడక్ట్ ఫ్రీ ఉంటది. బయట ఇస్తారా అట్లా? 3000తో కొంటే 3 రూపాయలు కూడా ఫ్రీ, బయట కూడా ఫ్రీ ఇయ్యాడు. ఇలాంటి ఈ బిజినెస్ లో 3000తో కొంటే నీకు 300 సామాన్ వెంటనే ఫ్రీ ఇచ్చేస్తారు. మళ్ళీ నీ అకౌంట్ లోకి మళ్ళీ 90 నుంచి 100 రూపాయలు మళ్ళీ అకౌంట్ లో క్యాష్ బ్యాక్ ఇస్తారు. డిస్కౌంట్ వస్తుంది, హెల్త్ వస్తుంది. ఇట్లా ఈ ప్రోడక్ట్ వాడుకోవడం ద్వారా. సో మరి ఏం చేయాలి సార్? మరి ఈ వెస్టీజ్ లో మరి ఓకే, ఈ వెస్టీజ్ లో జాయిన్ అవ్వడం ఎలా? మరి వెస్టీజ్ లో డబ్బులు కట్టాలంటే ఏం కట్టద్దు, ఒక్క పైసా కట్టద్దు, ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఆధార్ కార్డు ద్వారా కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా కానీ, లేకపోతే పాస్పోర్ట్ ద్వారా కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి. ఆధార్ కార్డు అందరి దగ్గర ఉంటది కాబట్టి ఆధార్ కార్డు ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఆధార్ కార్డు ద్వారా ప్లే స్టోర్ లో యాప్ ఉంటది. మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తిని అడిగితే వాళ్ళు మీకు ఐడి ఇస్తారు. నీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఈ ఐడి నెంబర్ ద్వారా నువ్వు ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో మన బ్రాంచెస్ ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర మొత్తంలో చాలా స్టోర్స్ ఉన్నాయి. ప్రతి జిల్లా, ప్రతి మండలంలో మనకు బ్రాంచెస్ ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్ దగ్గరికి వెళ్ళి నీ ఐడి నెంబర్ పైన, నీ నెంబర్ పైననే, మీ పేరు పైన మీకు నచ్చిన ఐటమ్ ముందు వాడాలి. అందుకోసం ఇక్కడ బి ఏ రెగ్యులర్ యూజర్ ఆఫ్ వెస్టేజ్ ప్రోడక్ట్స్. మనం ఈ ప్రోడక్ట్ ముందు వాడాలి. వాడకుండా ఎవరికి చెప్పనీకి లేదు. వాడాలి. ఎవరికి చెప్పకండి సార్. ఈ వెస్టేజ్ ప్రొడక్ట్ ఉంటే జాయిన్ అవ్వాలి, ముచ్చట చెప్పకండి. ఇది చాలా మంది తప్పు ద్రోవ పట్టిస్తున్నారు. మొత్తం కూడా జాయిన్ అవ్వాలి, జాయిన్ చేయాలి, కొనాలి, కొనిపించాలి. అది కాదు ముచ్చట. ఈ రోజు కొనిపించలేకే జాయిన్ కానీ డిప్యూటీ ఎంఆర్ వాళ్ళు ఉద్యోగాలు పనిచేసే వాళ్ళు కాదు. ఈ రోజు డిప్యూటీ ఎంఆర్ వాళ్ళ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబులు పక్కన పెట్టేసుకుని ఈ రోజు బిజినెస్ లోకి వచ్చి ఫుల్ టైం పనిచేస్తున్నారు. నాకేం తెలియలేక కాదు సార్. నేను డిగ్రీ పక్కన పెట్టేసుకుని ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వకుండా, ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టకుండా, మా ఇంట్లో ఎంత ఫోర్స్ చేసినా కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టకుండా వెస్టేజ్ పట్టుకున్నా అంటే అమ్మనికి రాలే, కొనుక్కోనికి రాలే. ఈ బిజినెస్ ఫ్యూచర్ నాకు అర్థమైంది. ఒక్కసారి జాగ్రత్తగానండి. సో బి ఏ రెగ్యులర్ యూజర్ ఆఫ్ వెస్టేజ్ ప్రొడక్ట్స్. వెస్టేజ్ ప్రొడక్ట్లు ముందు వాడాలి. ఎంత వాడుతావు నీ ఇష్టం, ఏం వాడుతావు నీ ఇష్టం, ఏం కొంటావు కూడా నీ ఇష్టం. ఇంట్లో కొంటావా, హెల్త్ కొంటావా, బ్యూటీ కేర్ కొంటావా, అగ్రికల్చర్ కొంటావా, నువ్వు ఏదైనా సరే 450 రకాల వస్తువులు నీకు ఏది నచ్చుతుందో తీసుకో. నువ్వు 2000 తీసుకుంటావా, 3000 తీసుకుంటావా, 4000 తీసుకుంటా నీ ఇష్టం. బయట ఎట్లా కూడా ఈజీగా ఒక 3-4 వేలు ఖర్చు అవుతుంది. ఈజీగా కిరాణా షాప్ లో ఖచ్చితంగా ఒక 3000 ఖచ్చితంగా కామన్ గా ఖర్చు అవుతుంది. అదే ఖర్చుని ఒక్కసారి ఇక్కడ పెట్టి ఆ ప్రోడక్ట్ వాడి నచ్చితే ముందు మనం కంటిన్యూ చేయాలి. ప్రోడక్ట్ మనం నచ్చితే మనం కంటిన్యూ చేసి మనకు బాగా అనిపిస్తే, మంచిగా అనిపిస్తే మనం ఆ ప్రోడక్ట్ వాడుకొని కస్టమర్ గా ఉండొచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్. మరి దీంట్లో డబ్బు ఎట్లా వస్తారంటే
ఇదే ప్రోడక్ట్, ఇంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్, ఇంత డిస్కౌంట్ ఉన్న ప్రోడక్ట్, ఇంత మంచిగా ఉన్న ప్రోడక్ట్ గురించి ఎవరికి చెప్పదు అని రూల్ ఉందా? ఎవరికి చెప్పకూడదు? ఆలోచించారు ఒకసారి. ఒక మంచి ప్రోడక్ట్ ఈరోజు ఒక నూనె కొన్ని ఇంట్లో నీ గ్యాస్ ట్రబుల్ తగ్గింది, నీ మంచి ఇంట్లో హ్యాపీగా హెల్త్ అంతా హ్యాపీగా ఉంటుంది, అందరూ హెల్తీగా ఉంటున్నారు, ఒక బీపీ కంట్రోల్ అయింది, షుగర్ కంట్రోల్ అయింది, ఒక టీ పౌడర్ బాగుంది, ఒక ఫేషియల్ మంచి ఫేస్ వాష్ బాగుంది. ఇట్లా బాగున్న వస్తువుల గురించి ఎవరికో ఎందుకు? నీకు తెలిసిన నేను నమ్మే వాళ్ళకి, నీ మాట వినే వాళ్ళకి ఓ ఇద్దరు చెప్పొచ్చా లేదా? ఆలోచించండి. నేను ఎవరిని బలవంతంగా అంటగంట చెప్పట్లే. నువ్వు ఖచ్చితంగా జాయిన్ చేపియాలి, తప్పదు, నువ్వు ఖచ్చితంగా 10,000 పెట్టి కొనాల్సిందే అని ఎవరు చెప్పట్లా. నీకు నచ్చినంత తీసుకో, బలవంతంగా జాయిన్ చేయమని చెప్పట్లే. నీకు డబ్బు సంపాదించాలి, నీకు కూడా ఒక 50,000, ఒక 60,000, 70,000 సంపాదించాలి నేను చేసుకునే పనితో పాటు పార్ట్ టైం గా కూడా అని నీకు అనిపిస్తే అప్పుడు ఏం చెప్తుందంటే, నీకు తెలిసిన వాళ్ళకి ఈ బిజినెస్ గురించి, ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నీకు చెప్పడం రాకపోతే నీ పైన ఉన్న ఒక వ్యక్తిని ఆల్రెడీ ఈ బిజినెస్ లో ఒక 50,000, 1,00,000 తీసుకునే వ్యక్తి ఉంటారు కదా, ఆ వ్యక్తి సపోర్ట్ తీసుకొని నీకు తెలిసిన వాళ్ళకి కాంటాక్ట్ చేసి పరిచయం అయ్యి మీటింగ్స్ కి ఫ్రీ మీటింగ్స్ వచ్చి నేర్చుకొని మెల్లిమెల్లిగా టీం తయారు చేసుకోమంటుంది, నెట్వర్క్ తయారు చేసుకోమంటుంది. టీమ్ బిల్డప్ చేసుకోవడం ద్వారా ఈ బిజినెస్ లో నీకు ఇన్కమ్ వస్తుంది అనమాట. నువ్వు వాడితేనేమో ఆరోగ్యం వస్తుంది, నువ్వు 10 మందితో ప్రోడక్ట్ వాడించి టీం తయారు చేస్తే నీకు ఆదాయం వస్తుంది. సింపుల్. చూడండి, యూజ్ ద ప్రోడక్ట్ యూజ్ చేస్తే ఆరోగ్యం వచ్చింది. షేర్ ద ప్రోడక్ట్, షేర్ చేస్తే ఇన్కమ్, డబ్బు వస్తుంది. వాడితే ఆరోగ్యం, వాడితే ఆదాయం, అంతే. వచ్చారు ఇంతకు మించి ఇట్లా పెద్ద 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 ప్రాసెస్ ఏం లేదు సార్. ఈ యొక్క బిజినెస్ గురించి, ఈ యొక్క గొప్ప ప్రోడక్ట్ గురించి నువ్వు 10 మందికి చెప్పు, తప్పేముంది? మహేష్ బాబే వచ్చి కోట్లు సంపాదించే మహేష్ బాబే థమ్స్ అప్ తాగితే ఈరోజు తెలుసు ఎవరికి ఎంత పెద్ద హెల్త్ ఇష్యూస్ ఎంత ఎంత ఘోరంగా వచ్చినాయో. మనం తాగుతాం కామన్ గా. ఒక కెమికల్ ప్రోడక్ట్ ని ఒక వ్యక్తి, ఒక హీరో ప్రమోట్ చేస్తున్నప్పుడు, ఒక గుట్కాని ఒక హీరో ప్రమోట్ చేస్తున్నప్పుడు మనం ఒక మంచి ప్రోడక్ట్ ని ఎందుకు ప్రమోట్ చేయొచ్చు ఒకసారి ఆలోచించండి. టీం తయారు చేసుకొని ఈ బిజినెస్ చేయమని చెప్తున్నారు. మరి ఇట్లా చేయడం ద్వారా మనకి ఇన్కమ్ ఎక్కడ వస్తుందంటే, సో బయట మనకు ఒక 35 రూపాయలకు ఒక 30 రూపాయలకు ప్రోడక్ట్ తయారైతే 35 రూపాయలకి ఎవరికి అమ్ముతారంటే ఒక సిఎండిపేట ఏజెంట్ కి అమ్ముతాడు ఒక కంపెనీ అతను. అక్కడ నుంచి అది మెల్లిమెల్లిగా రేటు పెరిగి స్టాకిస్ట్ కి, హోల్సేలర్ కి, రీటైలర్ కి, అందరికి చేరుకొని టీవీలలో యాడ్ వచ్చి మళ్ళీ దాంట్లో ఉన్న హీరోస్ కి డబ్బులు వెళ్ళి, ఇంత మందికి డబ్బు వెళ్ళి నీ చేతికి 100 రూపాయలకు వస్తుంది. 35 రూపాయలకు తయారైన వస్తువు 100 రూపాయలకు వచ్చింది. మధ్యలో 65% కొన్ని కోట్ల డబ్బు ఎవరికి వెళ్తుంది సార్ అంటే, ఎక్కువ మటుకు ఈ సెలబ్రిటీస్ కి వెళ్తుంది. ఎవరైతే ప్రోడక్ట్ వాడకుండా ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్తుంది. ప్రోడక్ట్ వాడకుండా ప్రమోట్ చేసిన వాళ్ళకి డబ్బు వెళ్తుంది. ఈ డబ్బు అంతా నీది నాదే, గుర్తుపెట్టుకో. నీది నాదే, నా డబ్బు నీ డబ్బే. ఎవరో ఉన్నోళ్ళు తీసుకుంటున్నారు. అది బయట ట్రెడిషనల్ మార్కెటింగ్. సో ఎవరు తీసుకుంటారు డబ్బులు అంటే చూడండి, 3 హీరోలు, పెద్ద పెద్ద బడా హీరోలు, పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ విమల్ గుట్కా గురించి తిరిగి సావురు అని చెప్పేసి టీవీలలో ఆడిస్తున్నారు. కేపీహెచ్పి పోతున్న పెద్ద పెద్ద బ్యానర్లు ఉంటాయి. అదొక ఫోటో ఉంటుంది, అది నాన్న లేదు. అది విమల్ గుట్కా తిన్నోడేమో కట్టెపుల్లలు లేకుంటాడు, విమల్ గుట్కా యాడ్ ఇష్టోలేమో మంచి బందోబస్తుగా బాడీ పెంచుకొని ఉంటాడు. ఒక విమల్ గుట్కా గురించి చెప్పినందుకు మనకి పైసలు, మనం కొంటే వీళ్ళకి పైసలు వెళ్తున్నాయి అనమాట. అట్లా ఇది ఒకటే కాదు, నేను అన్ని టకటగా చూపిస్తా. ఇవన్నీ చూసుకోండి అందరు కూడా. ఇక్కడ ఏదైనా సరే వీళ్ళు వాడరు సార్, వీళ్ళు వాడకుండా మనతో వాడిపిస్తా ఉంటారు. ఇది బయట ట్రెడిషనల్ మార్కెటింగ్. మరి గాలకి ఇచ్చే డబ్బు మనకి ఎందుకు రావద్దు? కోట్ల డబ్బు ఉన్నోనికి ఎందుకు ఇవ్వాలి? ఒక లేనునికి ఇస్తే బాగుంటది కదా, ఉద్యోగం లేనునికి ఇస్తే బాగుంటది కదా, ఏదైనా సాధిద్దామన్న అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటది అని చెప్పేసి అదే డబ్బు 35 రూపాయలకు మన ప్రోడక్ట్ 30 నుంచి 35 రూపాయలకు ప్రోడక్ట్ తయారై మన డైరెక్ట్ గా 100 రూపాయలకు మనకి వస్తుంది. ఎవరైతే ఆ ప్రోడక్ట్ వాడి హెల్త్ కాపాడుకొని, అదే హెల్త్ ని 10 మందికి చెప్పి టీం తయారు చేసుకొని, సబ్జెక్ట్ నేర్చుకొని, కొంచెం మెల్లిమెల్లిగా నా బిజినెస్ లోకి వచ్చి ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకొని ఈ బిజినెస్ ని 10 మందికి పరిచయం చేసి టీం తయారు చేస్తారో వాళ్ళకి డబ్బు ఇస్తా ఉంటుంది. ఈ కోట్ల డబ్బు ఈ టీవీ వాళ్ళకి, పేపర్ వాళ్ళకి వెళ్ళే డబ్బు అంతా కూడా ఒక నార్మల్ వ్యక్తికి ఇస్తా అని చెప్తుంది. అలాంటి గొప్ప బిజినెస్ ఇది. ఈ రోజు నాకు ప్రతి నెల దాదాపు 60 నుంచి 50,000 వస్తున్నాయంటే, ఈరోజు నేను స్టార్టింగ్ లో ఒక నలుగురితో స్టార్ట్ చేస్తే ఇప్పుడు నా టీం నియర్లీ ఒక 5-6 వేల మందికి వెళ్ళిపోయింది. ఇంత టీం క్రియేట్ చేయడం జరిగింది. నేను చెప్పింది నలుగురికే. మరి ఇంత టీం ఎట్లా అయిపోయిందంటే, ప్రోడక్ట్ బాగుంది, బిజినెస్ బాగుంది కాబట్టి టీం పెరిగిపోయింది నాది రోజు. సో అట్లా
చాలా మంది ఈ యొక్క బిజినెస్ ని పట్టుకొని ఎంతో పెద్ద పెద్ద లీడర్ చిన్న స్థాయి నుంచి ఉన్నంత స్థాయికి వెళ్ళడం జరిగింది. అలాంటి ఒక గొప్ప వ్యక్తులని మీకు పరిచయం చేస్తా ఇప్పుడు. సో మిస్టర్ పాండు సార్, ఇది పాత చెక్. యాక్చువల్ గా పాండు సార్ మనకు ఇబ్రహీపట్నంలో ఉంటాడు. సో చెన్నారా మన విలేజ్ లో మన బండ్లగూడ డిపోలో ఆర్టీసీ కండక్టర్, ఎవరైనా తెలిసిన వాళ్ళంటే కనుక్కోండి. ఆర్టీసీ కండక్టర్ పాండు అంటే ఎవరైనా చెప్తారు. సో ఆ పాండు సార్ గవర్నమెంట్ జాబ్ ను వదిలేసుకొని ఇప్పుడు ఈ బిజినెస్ లో నెలకు 13 లక్షలు తీసుకుంటాడు. ఇది ఓల్డ్ చెక్ అనమాట, కొత్త చెక్ నేను అప్డేట్ చేయలేదు ఇంకా. సో ఫాస్ట్ గా త్వరగా చెప్పడం ద్వారా నేను ఇంత రెడీ చేసుకోలేదు. సో 13 లక్షల రూపాయలు సార్ మంత్లీ ఇన్కమ్ పైసా తక్కున్నా మీరు నమ్మొద్దు. నెలకు 13 లక్షల రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ అంతా కట్ అయిపోయి మన అకౌంట్ లోకి రావడం జరుగుతుంది అనమాట. సో అదే కాకుండా బాలం శ్రీనివాస్ సార్ ఈ రోజు మా అందరికి మెంటర్. సో మిస్టర్ బాలం శ్రీనివాస్ సార్ గవర్నమెంట్ జాబ్, పంచాయత్ సెక్రటరీ జాబ్ ను వదిలేసుకొని ఈ బిజినెస్ లో ఈ రోజు యావరేజ్ గా 8 lakhs to 9 lakhs ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ జాబ్ ను వదిలేసి కూడా. అండ్ దాంతో పాటు మిస్టర్ సైదులు సార్ ఏరియా సేల్స్ మేనేజర్ 50,000 ఉద్యోగాలు వదిలేసుకొని ఈ బిజినెస్ లో 5 లక్షల నుంచి 6 లక్షలు సంపాదించడం జరుగుతుంది మంత్లీ ఇన్కమ్. సో మిస్టర్ గిరి సత్యం సార్ కూడా 50,000 ఉద్యోగం వదిలేసుకున్నాడు. సార్ కూడా ఏరియా సేల్స్ మేనేజర్. యావరేజ్ గా ఒక 3 to 4 lakhs మంత్లీ ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ మిస్టర్ నాగార్జున సార్, సో మా బ్రదర్ గవర్నమెంట్ జాబ్ వదిలేసుకుని సార్ కూడా మన బాలం శ్రీనివాస్ సార్ తరపు నుంచి ఫస్ట్ ముందు నాగార్జున సార్ రావడం జరిగింది. సో సార్ కూడా ఆయన యావరేజ్ గా ప్రతి నెల 1,50,000 పైబడి ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. సో గవర్నమెంట్ జాబ్ వదిలేసి బిజినెస్ లో ఫుల్ టైం చేయడం జరుగుతుంది. సో సార్ కూడా లాస్ట్ లో మీతో మాట్లాడతారు. సో తర్వాత ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న మమతా జగన్ సార్ కూడా ఉద్యోగం చేసుకుంటూ, ఒక కానిస్టేబుల్ గా ఉద్యోగం చేసుకుంటూ కూడా ఈ బిజినెస్ ని టేకప్ చేయడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా బీబీ మేడం, ఇది కూడా పాత చెక్. ఈ రోజు ఒక బీబీ మేడం చెక్ ఎంత అంటే 5,30,000 రూపాయలు నెలకి. ఈ మేడం చదువుని ఎంత అంటే పెద్ద చదువు ఏం కాదు, జస్ట్ 2వ తరగతి మాత్రమే. చేసే పని ఏంటంటే 2వ తరగతి ఏం జాబ్ చేస్తారు సార్? టీచర్ కూడా చేయరు. చేసే పని ఏంటంటే ఒక స్కూల్ ఆయా, ఒక చిన్న స్కూల్ ఆయా స్థాయి నుంచి ఈ రోజు నెలకు 5,30,000 తీసుకొని 1,30,00,000 పెట్టి మనకు ఇక్కడ హైదరాబాద్ లో ఇల్లు తీసుకోవడం జరిగింది. ఆమె వీడియోస్ యూట్యూబ్ లో ఉంటే చెక్ చేయండి ఒకసారి. డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, మేడంతో నేను మీకు స్టేట్మెంట్ వాట్సాప్ చేస్తాను. ఎందుకంటే చాలా మంది నంబరు 4 లక్షల 5 లక్షల డౌట్ వస్తుంది. ఎస్, ఇది నిజం. మీకు డౌట్ ఉంటే మెసేజ్ చేయొచ్చు, నేను మీకు స్టేట్మెంట్ కూడా నేను వాట్సాప్ చేస్తాను. ఓకే, ఆ తర్వాత చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది ఒకసారి చూడండి. USA ఈ రిపోర్ట్ ఏంటంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ వల్ల, డైరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంత టర్న్ ఓవర్ జరుగుతుందంటే USA లో ఒకసారి చూడండి 32 కోట్ల జనాభా దగ్గర 2,12,550 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. మరి ఈరోజు భారతదేశం అనేది ఏ స్థాయిలో ఉందంటే పాపులేషన్ లో టాప్ ప్లేస్ మనది. చైనా 140 కోట్లు, ఇది పాత లెక్క అనమాట. ఇప్పుడు మన 147 కోట్ల జనాభా. ఆ జనాభా, మన ఇంత జనాభా ఉంది కాబట్టి మన టాప్ ప్లేస్ లో ఉండాలి. కనీసం ఏదైనా అటు ఇటు సెకండ్ ప్లేస్ లో ఉండాలి. కానీ ఈరోజు లాస్ట్ ప్లేస్ లో ఉందంటే దానికి కారణమే చూడండి. ఇక్కడ ఇండియా అనేది 132 కోట్లు. జస్ట్ ఇక్కడ ఎంత ఒక రోడ్డు జస్ట్ నాకు తెలిసి 15,000 కోట్లు దాటింది అంతే. ఎందుకు ఇంత తక్కువ స్థాయిలో ఉందంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే జాబ్ అనేది జాబ్ అనేది పిచ్చిగా జాబ్ అంతే. ఆ జాబ్ అంటే లైఫ్ సెట్ అవుతుంది అనుకుంటారు. జాబ్ గురించి ఆలోచించి జాబ్ గురించి ప్రిపేర్ అయిపోయి జాబ్ మైండ్ సెట్ పెట్టుకొని మనం ఎంతసేపు ఒకరి కింద పని చేయాలి అనుకుంటున్నాం, కానీ మనం బిజినెస్ చేయాలి, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, మనం 10 మందిని డెవలప్ చేయాలి అనే ఆలోచన మనకు రాలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అట్లా ఆ వాతావరణంలో పెరిగినాం కాబట్టి. బిజినెస్ అంటే ఫేక్, మనకు మస్తు చూస్తాం, మస్తు చేస్తాం. కాకపోతే ఫేక్ బయట 2-3 ఫేక్ అయితే మనకు కూడా ఫేక్ అనిపిస్తుంది. సో వేరే కంట్రీస్ లో ఏదైనా ఆపర్చునిటీ వస్తే గ్రాప్ చేసుకుని డెవలప్ అవుతారు. మన భారతదేశంలో మాత్రం చూసుకుంటా ఆడ సక్సెస్ అవుతాడు, వీడు చూస్తాడు, ఈ ఆడ సక్సెస్ అయినా వచ్చి అప్పుడు చేస్తాడు, అప్పుడు ఎనికి మళ్ళీ ఏముండదు. సో ఈ యొక్క తప్పుదో పట్టించడం ద్వారా చాలా కంపెనీస్ నెగిటివ్ గా వచ్చి అన్ని కంపెనీస్ ఫేక్ అనుకొని ఇంకా జాబ్ లో మనం ఉండిపోయినాం. సో ఇప్పటికైనా మేలుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అందరికి చెప్తున్నా, పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి, నాకంటే గొప్ప స్థాయిలో చాలా ఈరోజు చిన్న ఇన్కమ్ తీసుకొని మాట్లాడుతున్నా. కొన్ని అందరూ నాకంటే మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ జూమ్ లో ఉన్నారు. సో చాలా మంది కొత్త వాళ్ళు కూడా మీ అందరికి చెప్పేది ఒకటే, ఈ బిజినెస్ చాలా పెద్దది సార్, చాలా పెద్దది. దీని గురించి ఇంకా మరింత తెలుసుకోండి. అండ్ ఈ బిజినెస్ లో ఇంకా చాలా విషయాలు చెప్పాలి, మీకు టైం లేదో చెప్పట్లేదు.